చూస్తున్నది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ప్రజాగళమే ఆయుధంగా మలుచుకొని వార్తలు అందిస్తున్న ఛానల్ GMK9 టీవీ న్యూస్. అందరికీ నమస్కారం. మీడియా మిత్ర సోదరులకి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజు ఆదివారం 11:30 అనంతపురం జిల్లా రాయదుర్గం తాలూకా కనేకల్ మండలం ఎర్రగుంట గ్రామంలో ఉండు ఒక యువతి శారద అనే పాప అనంతపురం జిల్లా రామ్నగర్ ఏరియా నలంద కాలేజీలో చదువుకుంటున్న డిగ్రీ కాలేజీ యువతి దుర్మరణానికి చెందింది. ఎందుకంటే ఆత్మహత్య ప్రభావానికి ఆ వ్యక్తి చాలా ఘోరంగా, ఇది ఎలాగంటే ఒక యువకుడు ప్రేమించి మోసం చేశాడు. బత్తలపల్లి మండలం ఘర్షణపల్లికి చెందిన యువకుడు దివాకర్ అనే వ్యక్తి ట్రాప్ చేసి, ఫస్ట్ రేష్మా అనే వ్యక్తి పాపను ట్రాప్ చేసి 2 సంవత్సరాలుగా ప్రేమించి మళ్ళీ ఆ పాపను విడిచిపెట్టి ఆ పాప వేరే మ్యారేజ్ చేసుకుంది. మళ్ళీ ఆ తర్వాత ఫ్రెండ్లీగా కలుసుకొని శారద అనే పాపతో సంబంధం పెట్టుకొని ఆ పాపని మోటివేషన్ చేసి ఏదో విధంగా కాలేజీకి దగ్గరికి వెళ్ళి ఆ అనుబంధం పెట్టుకొని ఆ పాపని చాలా ట్రాప్ చేసి ట్రాప్లోకి లాగాడు. డబ్బులు గుంజడం జరిగింది. ఆ పాపతో అంతతో ఇంతో డబ్బులు పీక్కొని మళ్ళీ ఆ తర్వాత ఆ పాప ఈ పాప ఇద్దరు కలిసి మ్యారేజ్ చేసుకుందామంటే, మీరు అవసరం లేదు, నాకెవరో తెలీదు మీరు అని చెప్పేసి వాడు దివాకర్ అనేవాడు చాలా ఘోరంగా ఆ పాపలు ఆ యువతల్ని అవమానం చేసి ఆ తర్వాత వాళ్ళు బతుకుండడం వేస్ట్ అని చెప్పేసి ఎంట్రీని తీసుకొని RTO ఆఫీస్ నందుకు వెళ్ళి వాళ్ళిద్దరూ ఎంట్రీని తాగి ఇతన్ని నువ్వు వస్తావా మేము చనిపోతామన్నా కూడా 1 అవర్ మినిమం 1.5 గంట సేపు చావు బతుకుల్లో పోరాడుకుంటూ ఉంటే వీడు సెల్లు స్విచ్ ఆఫ్ చేసి మళ్ళా తర్వాత ఎక్కడుండాలని లొకేషన్ పెట్టిన తర్వాత వాడే వెళ్ళి నాటకాలు ఆడుతూ ఎదవ హాస్పిటల్కి ఇద్దరిని ఆటోలో పిలుచుకొని వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేసి, అది వాడు ఇప్పటికీ తెలియదు జనానికి, ఎందుకంటే సీసీ ఫుటేజ్లు చూస్తున్నారు. మాకు తెలిసింది ఏమంటే వాడే చంపినాడేమో అనే ఆందోళనగా ఉంది ప్రతి ఒక్కరికి. కానీ ఇదేమంటే సీసీ ఫుటేజ్ కొంచెం ఉంది కాబట్టి వాడు ఎత్తుకొచ్చి హాస్పిటల్లో వేసింటాడు కాబట్టి వాళ్ళు అప్పుడు మన CI సార్ గారు వాళ్ళు వచ్చి అరెస్ట్ చేసి వాడిని సెల్లో వేయడం జరిగింది. ఆ తర్వాత మేము కంప్లైంట్ ఇచ్చి వాడిని 300 సెక్షన్ ప్రకారం వాడిని శిక్షించాలని కోరుకుంటూ వాడిని కేసు నమోదు చేసినాము. రిమాండ్కి కూడా పంపిస్తామన్నాము. రాజేంద్ర సార్ గారిని రిక్వెస్ట్ చేసినాము. ఈరోజు జరిగిన ప్రతి ఒక్క కుటుంబానికి ఇబ్బందికరంగా ఉంది. ఎక్కడో పల్లెల్లో రైతు కుటుంబాల్లో పుట్టి మన డిస్టిక్ లెవెల్లో అనంతపురం జిల్లా అని చెప్పేసి ఎక్కడో ఉన్నత చదువులు చదివించాలని చెప్పేసి చిన్న పేద కుటుంబాలు వాళ్ళు ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి ఆడపిల్లల్ని చదివిస్తే ఇలాంటి మూర్ఖులు వెధవలు ఇట్లా నా కొడుకులందరూ వచ్చి పాపల్ని ట్రాప్ చేసి, ప్రతి ఒక్కరు ఈ పాపల్ని ఆడపిల్లల్ని అందరూ ట్రాప్ చేసి లవ్ అనే పేరుతో ప్రతి నా కొడుకు ఆడపిల్లల్ని హింసించడం జరిగింది. వాళ్ళు ప్రేమిస్తారా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళని కొంచెం కూడా మానవత్వం లేకుండా ఈ నా కొడుకులందరూ మగజాతికి చెందిన చెడ్డ చీడ పురుగులు వినాకుడు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళు దేశంలో ఉండడానికే అర్హులు. కాబట్టి CA గారిని కోరుకుంటున్నాం ఒకటే మాట, వీని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఇవన్నీ చెప్తున్నారా? సాక్ష్యాలు ఉన్నాయా మీ దగ్గర? సాక్ష్యాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే ఇంకా మేము లొకేషన్ షేర్ చేస్తున్నాం, ప్రతి ఒక్క చోట వెతకలాడుతున్నాం, ప్రతి ఒక్క చోట ఇప్పుడు ప్రతి ఒక్క సీసీ ఫుటేజ్ చూస్తున్నాం. కానీ అవన్నీ దొరికితే వీడి సాక్ష్యాలు వీడే చంపినాడా లేకుంటే వాళ్ళే చనిపోయినారా అనేది ఇంకా నిర్ధారణకు రాలేదు. ఆ తర్వాత వచ్చిన పెద్ద ఎత్తున మాకు న్యాయం జరగకపోతే అనంతపురం నడిబొద్దున పెద్ద ఎత్తున ధర్నాకు కూడా పాల్పడడానికి మేము కోరుకుంటున్నాం. మీ పేర్లు ఏం పేరు? నా పేరు హనిగి శర్మస్వలి, అనంతపురం నగర అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ.